సో రాజీవ్ గారు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహా? ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ మీరు మాట్లాడినప్పుడు ఇన్వెస్ట్మెంట్తో కనెక్ట్ అయ్యేది ఒక కాన్సెప్ట్ ఇస్ ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే నార్మల్గా కొన్ని మంది దాన్ని రెంటల్ ఇన్కమ్ కోసం తీసుకుంటారు, కొన్ని మంది దాన్ని పెట్టుకొని కొన్ని రోజులు ట్యాక్స్ సేవ్ చేయడానికి, దాని తర్వాత రేట్ వస్తే అమ్మేయడానికి అని పెడతారు. ట్రేడింగ్ అంటారు దాన్ని యూజువల్గా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్, మీరు ఇన్వెస్ట్ చేసేది దేనికని. మంచిగా ఆర్ఓఐ రావాలంటే ఒక అఫోర్డబుల్ ప్రాపర్టీ కొనాలి, దానికి ఒక టైం డ్యూరేషన్ ఇవ్వాలి, దానిపైన పెట్టే లోన్కి కట్టే ఇంట్రెస్ట్ తక్కువ ఉండాలి, దానిపైన మీరు పెట్టే లిక్విడిటీ రీజనబుల్గా ఉండాలి. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు ప్లే వెన్ యూ వాంట్ టు పుట్ యువర్ మనీ ఆన్ అ ప్రాపర్టీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని. ప్రాపర్టీ ఎంజాయ్ చేయడానికైతే అది ఆ రేట్లో ఎందుకు కొన్నావురా అంటే మా ఫ్యామిలీకి ఉండడానికి నేను కొన్నాను, అది ₹2 ఎక్కువ ఇచ్చినా కొంటారు బికాజ్ యూ లైక్ దట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ఇస్ ప్యూర్ మ్యాథ్స్, ఇట్స్ ఫైనాన్స్. దీంట్లో పెట్టిన దానికి మనకు ₹2 ఇంట్రెస్టా లేకుంటే బ్యాంక్ ఇంట్రెస్టా, పెట్టిన దానికి ఉండడానికి టైంకి మనకు కట్టుబాటు అయిందా, ఇవన్నీ చూసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేస్తారు. సమ్ టైమ్స్ అది పాజిటివ్గా వెళ్తుంది, సమ్ టైమ్స్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అది స్టాగ్నేట్ అవుతుంది, అనుకున్నంత ఆర్ఓఐ రాదు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్లో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది, ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అయ్యే టైంలో ఎటువైపు మెట్రో కనెక్టివిటీ వెళ్తుంది, ఎటువైపు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఎటువైపు మన 4th సిటీ ప్లాన్ అవుతుంది. అందరూ వెస్టర్న్ హైదరాబాద్తో పాటు ఇప్పుడు సదర్న్ హైదరాబాద్ని కూడా చూద్దాం మొదలు పెట్టారు. అది కాకుండా సదాశివపేట్ హైవే ముంబైకి వెళ్తుందని ఆ కాన్సెప్ట్ అక్కడ కూడా మొదలు పెట్టారు. సో ఒక గ్రోత్ కారిడోర్ ఎటువైపు డెవలప్ అవుతుంది, మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, మన గడ్కరీ గారు కూడా నేషనల్ హైవేస్ అసలు అగ్రెసివ్గా రోడ్స్ అన్ని వేసుకుంటూ పోతున్నారు. సో ఇలాంటి గ్రోత్ కారిడోర్స్ చూస్తూ ఈ గ్రోత్ కారిడోర్స్ పైన ఇన్వెస్ట్ చేయండి అనేది నా అడ్వైస్ టు ఆల్ ద పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ దర్ మనీ. అది ల్యాండ్ అయినా ఉండొచ్చు, అది హౌస్ అయినా ఉండొచ్చు, అండ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఒక పొలం ఉండొచ్చు, లేకుంటే హెచ్ఎండిఏ ప్లాట్ ఉండొచ్చు. కమర్షియల్ కాంప్లెక్సెస్ అలాంటి ప్లేసెస్లో కట్టారు కాబట్టి అది ఆటోమేటిక్గా దానికి హై ఆర్ఓఐ. అండ్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఒక ఎస్ఈజీ కట్టేసి గవర్నమెంట్ బయట దేశాలకి అందరికీ బెనిఫిట్స్ ఇస్తే మాత్రం వాళ్ళు వచ్చి అక్కడ కట్టరు. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇన్ కన్స్ట్రక్టింగ్ బిగ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇన్ ఫార్ ఆఫ్ ప్లేసెస్. ఎస్ఈజీలు అయితే ఇంకా రావు. సో ఫిగర్ అవుట్ వేర్ టు ఇన్వెస్ట్, వేర్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్. ఇది మన కోట్ చేయడం కరెక్టా తెలియదు కానీ హర్షద్ మెహతా తెలుసు కదా, హర్షద్ మెహతా మూవీలో ఒక లైన్ అంటాడు, ఒక లైన్ అంటాడు దాంట్లో, ఇండియా పే పైసా లగావు, ఇండియా ఆగే జానే వాళ్ళ, ఇండియా బడ్ రా అంటాడు కదా. సో అట్లా ఇండియా గ్రోత్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, రైట్, రిన్యూవబుల్ ఎనర్జీ, బేసిక్లీ సస్టైనబుల్, ఇప్పుడు టెక్నాలజీ, ఏఐ. సో మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ అయ్యే దాన్ని మన ప్రభుత్వం ఎటువైపు వెళ్తుందో దాన్ని ఫాలో అయిపోండి, యూ విల్ బీ సేఫ్. మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు చెప్పిన 4 పాయింట్లు హైదరాబాద్లో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది? సార్ 2 అండి నాకు తెలిసినంత వరకు అయితే. వెస్ట్ సౌత్, బెంగళూరు హైవే, ఐటీ కారిడోర్ అది గ్రో అవుతుంది. అండ్ బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ సేమ్ రైట్ నౌ. సో ఆ ఇనిషియేటివ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇటువైపు శ్రీశైలం హైవేలో 4th సిటీ కడుతున్నారు కాబట్టి అది రీసెంట్గా తుక్కుగూడ ఆల్ ద వే అప్ టు ఆమంగల్, మళ్ళీ సదాశివపేట్ కూడా ముంబై, ఇది. సో దీస్ ఆర్ కారిడోర్స్ దట్ ఆర్ ఎవర్ గ్రీన్. ఇక్కడ మన వికారాబాద్ వైపు వెళ్తూ అక్కడ కూడా అగైన్ ఇట్ విల్ కనెక్ట్ టు ముంబై హైవే అండ్ విల్ గో ఫార్వర్డ్. సో ఈ 3 ప్లేసెస్లో వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ, అంటే వెస్టర్న్ హైదరాబాద్ అంటే మరి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, దట్ ఈస్ ద గ్రోయింగ్ మార్కెట్ టుడే. మీరు శ్రీశైలం హైవే వరకు పోతే కూడా ఆల్మోస్ట్ ఆ సెగ్మెంట్లోనే ఉన్నాం మనం.